అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. మనం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం చెప్పుకుంటున్నాం కదా! మరి 4వ అధ్యాయము 5వ వచనము మనం చూసినట్లయితే, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అని అపోస్తుల పౌలు చెప్పుచున్నాడు. మరి సమయము పోనీయక ఈ రోజులలో మనం ఏవి రోజులలో ఉన్నామంటే సమయము పొట్టువలే ఎగిరిపోతుంది. అసలు మనకు సమయము సరిపోవడం లేదు. ఏ పని చేసుకోవాలన్నా ప్రార్థన వాక్యము చదువుకునే చదువుకునే లోపలే సమయం అనేది ఎగిరిపోతుంది. కాబట్టి మనము ఈ అంచె దినాలలో ఉన్నాం కాబట్టి మనము సమయము అధికంగా దేనికి ఇవ్వాలండి? దేవునితో మాట్లాడటానికి, దేవుడు మనతో మాట్లాడటానికి. అంటే ప్రార్థన వాక్యానికి అధిక సమయము ఇవ్వాలి. మనం ఈ లోకంలో అనేకమైనటువంటి పనులు చేస్తూ అనేకమైనటువంటి మరి బిజీగా ఆ పనులలో బిజీగా ఉంటాము. కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ దేవుని సమయం అంటూ ఒక నిర్ణయ కాలాన్ని మనము ఏం చేయాలంటే నిర్ణయించుకోవాలి. ఆ విధంగా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఈ దినం పోయిందనుకో, ఆ దినం మళ్ళీ వస్తుందా అండి? ఆ టైం మళ్ళీ వస్తుందా? రాదు. కాబట్టి మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాదు సంఘమునకు వెలుపట ఉన్న ప్రతి వారిని, అంటే క్రైస్తవులు కాని ప్రతి వారి ఎడల మనము జాగ్రత్తగా మాట్లాడక వాళ్ళ ఎడల మనము ఓపిక చూపించాలి. మరి ఓపికగా వారికి జవాబులు ఇవ్వాలి. అంతేకాదు మన సంభాషణ ఏ విధంగా ఉండాలి అని అంటే వాళ్ళకి రుచికరంగా, ఇప్పుడు కూర చేసినప్పుడు ఉప్పు వేయకుంటే ఎట్లుంటుందండి? కానీ ఉప్పు వేసినట్టు మన సంభాషణ ఉండాలి. వ్యర్థమైన మాటలు అందులో ఉండొద్దు. ఈ విధంగా మరి వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని మనం అంగీకరించి ఈ వాక్య ప్రకారం నడిచిన ఎడల మరి మనకేముంటుంది అనంటే, ప్రకటన 3:10లో నీవు నీ ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు. ఈ విధంగా నువ్వు చేస్తే, వాక్య ప్రకారము నీవు అనుసరిస్తే మరి భూమి మీద ఒక దినము శోధన కాలం వస్తుంది. ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడదనని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఆ విధంగా